ద రేషియో బిట్వీన్ ద స్పీడ్స్ ఆఫ్ టూ ట్రైన్స్. రెండు ట్రైన్స్ ఉన్నాయి, దాని మధ్య స్పీడ్ నిష్పత్తి ఇచ్చాడు S1:S2. ఏ నిష్పత్తి ఇచ్చాడు? 2:5 నిష్పత్తిలో ఉన్నాయన్నాడు. రెండు ట్రైన్స్ ఉన్నాయి, ఆ రెండు ట్రైన్స్ వెళ్ళే స్పీడ్స్ యొక్క నిష్పత్తి 2:5. సో మొదటి ట్రైన్ ఎంత కవర్ చేస్తుంది? 350 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుంది. ఎన్ని గంటలో ట్రావెల్ చేస్తుంది? 5 గంటలో ట్రావెల్ చేస్తుంది. నాకు డిస్టెన్స్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు, అంటే రెండు గనక ఈ వాల్యూ అవుతే ఎంత? 350 కిలోమీటర్స్ బై 5 అవర్స్, అంటే ఇది 70 కిలోమీటర్స్ పర్ అవర్ అయింది. రెండు వాల్యూ కాస్త 70 కిలోమీటర్స్ పర్ అవర్ అయింది. 270 అయిందంటే మనము మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఎంత? ఇంటూ 35. మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఎంత? ఇంటూ 35. ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటా. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద స్పీడ్ ఆఫ్ బోత్ ద ట్రైన్స్. 2, 5 వాటి మధ్య తేడా ఎంత? 3. కానీ ప్రతి ఒక్క వాల్యూని మనము 35 తోటి మల్టిప్లై చెయ్యాలి. 3 35ల ఆన్సర్ ఎంత? 105. ఆన్సర్ ఎంత? డిఫరెన్స్ యొక్క స్పీడ్స్ యొక్క డిఫరెన్స్ ఆన్సర్ ఎంత? 105. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. రెండు ట్రైన్స్ ఉన్నాయి, ఆ రెండు ట్రైన్స్ యొక్క స్పీడ్ యొక్క నిష్పత్తి 2:5. అది వేసుకున్నాను, 2:5. రెండు కనుక 70 కిలోమీటర్ల పర్ అవర్ స్పీడ్ అవుతే రెండు కాస్త 70 కిలోమీటర్స్ పర్ అవర్ అయింది, అంటే 2 × 35 ఈజ్ 70 కిలోమీటర్స్ పర్ అవర్. దీన్ని 35 తోటి లబ్ధం చేయాలి, దీన్ని 35 తోటి లబ్ధం చేయాలి. క్వశ్చన్లో ఏమన్నాడు? ఈ రెండిటి మధ్య తేడా అన్నాడు. 2 × 35, 5 × 35 వాటి మధ్య తేడా ఎంత అవుతుంది? 5 × 35 మైనస్ 2 × 35 తేడా 3 × 35. 5 × 35 మైనస్ 2 × 35. సో ఆన్సర్ ఎంత? 3 × 35. 3 × 35 ఈజ్ 105 కిలోమీటర్స్ పర్ అవర్. ఇది మీరు క్వశ్చన్ చదివేటప్పుడు కొన్ని ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ చేయొచ్చు. ఈ రెండిటి మధ్య తేడా అడిగాడు. 5 మైనస్ 2 3. ఆన్సర్ 3 తోటి లబ్ధమై ఉండాలి. ఆన్సర్ 3 తోటి లబ్ధమై ఉండాలి. ఆన్సర్లో ఉన్న ఆప్షన్స్ 3 తోటి డివైడ్ అయి ఉండాలి. 3 తోటి డివైడ్ కానీ ప్రతి ఆన్సర్ ఆప్షన్ని తీసేసేయండి. 350, 3 + 5 8 తీసేసేయండి. అది క్వశ్చన్ చదవంగానే ఆ ఆన్సర్ ఆప్షన్ని తీసేసేయండి. మళ్ళీ మనకు వచ్చింది 35. 35లో నాకు ప్రధాన సంఖ్య 7 ఉంది. ఆన్సర్ 7 తోటి లబ్ధం కావాలి. ఆన్సర్ 7 తోటి లబ్ధం కావాలి. ఇది కాదు, ఇది కాదు. కాబట్టి ఆన్సర్ ఎంత? 105. 7 15ల 105. క్వశ్చన్ చూడంగానే చిన్న చిన్న వాల్యూలకైతే చాలా ఈజీగా మనకు ఆన్సర్ వస్తుంది. వాల్యూలు పెద్దగా ఇచ్చినప్పుడు మనకు ప్రధాన సంఖ్య కాన్సెప్ట్ ఉపయోగపడుతుంది. దాని తర్వాత డివిజిబిలిటీ రూల్ కాన్సెప్ట్ కూడా ఉపయోగపడుతుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ ఎలా చేస్తున్నానని. 5 2. 5 2 మధ్యలో తేడా ఎంత? 3. ఆన్సర్ 3 తోటి విభజింపబడాలి. 350 3 తోటి విభజింపబడట్లేదు. 35. 35లో 7 అనే ప్రధాన సంఖ్య ఉంది. ఆన్సర్ 7 తోటి డివైడ్ అవ్వాలి. సో చిన్న వాల్యూలకైతే ఈ మెథడ్ చూసుకోండి. వాల్యూలు పెరిగినప్పుడు మాత్రము ఈ డివిజిబిలిటీ రూల్ అండ్ ప్రైమ్ నంబర్ కాన్సెప్ట్ చూసుకోండి.